ఆదిత్య 369 సినిమా సీక్వెల్ కథ సిద్ధమైంది. పార్ట్ 2 సబ్జెక్ట్ను ఒక రాత్రిలో ఫైనలైజ్ చేశాం. నేను, సంగీతం గారు మళ్ళీ మాట్లాడుకోవాలి అన్నారు బాలకృష్ణ గారు. సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వంలో బాలకృష్ణ గారు హీరోగా రూపొందించిన చిత్రం ఆదిత్య 369. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి సమర్పణలో శివలంక కృష్ణప్రసాద్ గారు నిర్మించిన ఈ మూవీ ఏప్రిల్ 4న రిలీజ్ కానుంది. 34 సంవత్సరాల తర్వాత 4O డిజిటలైజేషన్ 5.1 సౌండ్తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఆదిత్య 369 సినిమా ప్రీ రిలీజ్లో వేడుకల్లో బాలకృష్ణ గారు మాట్లాడుతూ, ఆదిత్య 369 ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం. రిలీజ్ తర్వాత ఇండియన్ ఫిలిం కమ్యూనిటీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఈ సినిమాకు ముఖ్యమైన శ్రీకృష్ణదేవరాయల పాత్రను నేను చేయడానికి కారకులైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి రుణపడి ఉంటాను అన్నారు. ఈ సినిమా నిర్మాత శివలంక కృష్ణప్రసాద్, దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు గారులకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు. ఆదిత్య 369ను నిర్మించి కొన్ని దశాబ్దాల పాటు గుర్తుంటుందని ఎస్పి బాలు గారు అన్నారు. ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుంటే అది నా పునర్జన్మ సుకృతం అని తెలిపారు శివలంక కృష్ణప్రసాద్ గారు. నాడు రామారావు గారు వేసిన శ్రీకృష్ణదేవరాయల పాత్రలో మహామంత్రి తిమ్మరసులో అంతే అద్భుతంగా రాణించాలంటే బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమవుతుందని భావించి ఆయన్ని సంప్రదించాను. బాలకృష్ణ గారు ఓకే అనడం, ఆదిత్య 369 స్టార్ట్ కావడం చకచకా జరిగిపోయాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్ను నమ్మి నిర్మించిన శివలంక కృష్ణప్రసాద్ గారికి ఈ సినిమా క్రెడిట్లో సింహభాగం దక్కుతుంది అని వీడియో బైట్ రిలీజ్ చేశారు సంగీతం శ్రీనివాసరావు గారు. అతిథులుగా దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి గారు పాల్గొన్నారు ఈ ఈవెంట్లో.